జడియకు భయపడకు. అవి ఎంతటివైనా కానీ, ఎంతటి విషాదాలైనా కానీ, ప్రేమించిన వారు లోకాన్ని విడిచిపోని, నలువిధములైన శ్రమలు నలువైపుల నుండి నీ మీద పడని, మొక్కవోని దీక్షతో యేసు వైపు చూస్తూ విశ్వాసంతో ముందుకు సాగిపో. నా తండ్రి తగిన కాలం ముందు నిన్ను తప్పకుండా హెచ్చించి ఆశీర్వదించి ఒక ఫలభరితమైన పాత్రగా నిన్ను మారుస్తాడు. అప్పుడు నువ్వు దైవజనుల్లాగా, దైవజనురాల్లాగా నువ్వు కూడా ఇతరులకు ఈవిగా మారిపోతావు. రైట్? ఇప్పుడు మన నుంచి ఏం కోరుతున్నాడు దేవుడు? మనల్ని ఏం చేయాలని కోరుతున్నాడు? ఈవిగా చేయాలని అలా చేయడానికి దేవుడు ఎలా వాడుకుంటాడు? మనల్ని ఏ విధంగా సిద్ధపరుస్తాడు? ప్రత్యేకపరుస్తాడు. జడియకు భయపడకు. అవి ఎంతటివైనా కానీ, ఎంతటి విషాదాలైనా కానీ, ప్రేమించిన వారు లోకాన్ని విడిచిపోని, నలువిధములైన శ్రమలు నలువైపుల నుండి నీ మీద పడని, మొక్కవోని దీక్షతో యేసు వైపు చూస్తూ విశ్వాసంతో ముందుకు సాగిపో. నా తండ్రి తగిన కాలం ముందు నిన్ను తప్పకుండా హెచ్చించి ఆశీర్వదించి ఒక ఫలభరితమైన పాత్రగా నిన్ను మారుస్తాడు. అప్పుడు నువ్వు దైవజనుల్లాగా, దైవజనురాల్లాగా నువ్వు కూడా ఇతరులకు ఈవిగా మారిపోతావు. రైట్? ఇప్పుడు మన నుంచి ఏం కోరుతున్నాడు దేవుడు? మనల్ని ఏం చేయాలని కోరుతున్నాడు? ఈవిగా చేయాలని అలా చేయడానికి దేవుడు ఎలా వాడుకుంటాడు? మనల్ని ఏ విధంగా సిద్ధపరుస్తాడు? ప్రత్యేకపరుస్తాడు.